పూర్వము 13వ శతాబ్దంలో తూర్పు చాళుక్యుల పరిపాలన కాలంలో నిరవధ్యపురము నేటి నిడదవోలును రాజధానిగా చేసుకుని వీరభద్ర చాళుక్యుడు అనే రాజు రాణి రుద్రమదేవి భర్త పశ్చిమ గోదావరి జిల్లాలోని కొంత భాగాన్ని పరిపాలించాడు. వారి కాలంలోనే నిడదవోలు ఒక దుర్గంగా నిర్మించి అనేక యుద్ధాలు చేశారు. ఆ సమయంలోనే ఈనాటికి పిలువబడుతున్న కోటదెబ్బలు ఆనాడు నిర్మించినవే. ఈ కోటకు రక్షణ శక్తిగా శ్రీ కోట సత్యమ్మ దేవత ఉండేదని ప్రతీతి. కాకతీయ రాజుల పరిపాలనలో నిరవధ్యపురం ఎంతో ప్రాముఖ్యంలో ఉంటూ వచ్చింది. రెడ్డి రాజులు అధికారంలోకి వచ్చిన తరువాత నిడదవోలు ప్రాముఖ్యం తగ్గినందున తరువాయి అమ్మవారు వరదలు, ప్రకృతి బీభత్సాలకు మరుగున పడి కాలగర్భంలో కలిసిపోయింది. 1934 సంవత్సరంలో నిడదవోలు శివారు తిమ్మరాజుపాలెం గ్రామ అగ్రహారీకులు